హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి ఆగస్ట్ 14th. సో 2024 ఇది. సో ఈరోజు వీడియోలో టాపిక్స్ ఏంటంటే, రీసెంట్గా చెప్పా కదా స్నేహితులను ఎవరిని నమ్మొద్దని, అదొక టాపిక్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు జరిగిన స్టోరీ ఒకటి. అండ్ ఇంకోటి ఉంది, రేపు ఆగస్ట్ 15th కదా, ఏదైనా స్పెషల్ వర్డ్స్ ఉంటాయి. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, మన డైలీ లైఫ్ స్టోరీస్ కోసం, ఈ మోరల్ స్టోరీ, సొసైటీ గురించి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్నేహితులను ఎందుకు నమ్మొద్దని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో సొసైటీలో మంచి స్నేహితులు ఎవరూ లేరు. వాస్తవం చెప్పాలంటే స్నేహితుడు అనేవాడే ఒక మాయ ముసుగు అంతే. ఈ జనరేషన్లో, పాత జనరేషన్లో స్నేహానికి నేను ఏం తప్పు పట్టను. అండ్ ఎస్పెషల్లీ అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది అయితే అలాగే ఉన్నారు. మీ దగ్గరకు వచ్చేది మనీ కోసం, మీతో యూజ్ చేసుకోవడం కోసం, అండ్ మిమ్మల్ని మోసం చేయడానికి మీ దగ్గరకు వస్తున్నారు కొంతమంది. గమనించండి, అందరిని అనట్లేదు, కొంతమంది, చాలామంది ముసుగుతో మీ దగ్గరకు వచ్చి మాయ చేసి మిమ్మల్ని కొనుమరుగు చేసి పారిపోతారు. ఆ టైప్ అయితే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మీరు ఈజీగా కనిపెట్టచ్చు. ఎలా అంటే, అన్నీ నాకే తెలుసు అని అనుకుంటారు. ఫేక్ ఫ్రెండ్ని కనిపెట్టడానికి మార్గాలు ఈజీ ఉంటాయి. అన్నీ నాకే తెలుసు, ఆడితో వాదించలేం, ఏది చెప్పినా ఆడే పర్ఫెక్ట్ అనుకుంటాడు, ఆయన మించిలో లేడు అనుకుంటాడు. అదొకటి. మాయ మాటలు చెప్తూ ఉంటాడు. సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మాయ మాట. నిజం చెప్పడు. చాలామంది ఆడికి షేర్ చేసుకోరు ఏ విషయాన్ని. మీరు పొరపాటున ఆడికి ప్రతి విషయం షేర్ చేసుకున్నారంటే ఆడు ఎక్కడో దిక్కున ఊదేస్తాడు. మీ పబ్లిక్ ఇదే మీ ప్రైవసీని పబ్లిక్లో పెట్టేస్తాడు, అందరి ముందు పెట్టేసి నీ పరువు అయితే తీసేస్తాడు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఉంది, ఇది ఎస్పెషల్లీ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని కూడా మీకే తెలియదు. ఇదే మెడ మీద ఏమంటారు, చల్లటి గుడ్డ పెట్టి పేక్కోసేస్తారు చూసారా, అలా. ఆ మాటలు కూడా అంత తీయగా ఉంటే, అంత స్పష్టంగా ఉంటే, అమ్మో వీడు అంత మంచోడు లేడు ఈ ప్రపంచం అనే విధంగా అయితే ఉంటాయి. బట్ ఇవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్నాక మీరు ఇంకా వాళ్ళతో అయితే ఫేక్ ఫ్రెండ్స్ని అయితే ఈజీగా గుర్తుపట్టచ్చు. పబ్లిక్లో మీ పరువు తీయడానికే చూస్తారు. నలుగురు ఉన్నారనుకో, జోకులు వేసుకున్నారనుకో, నీ పరువు తీయడానికే చూస్తారు. ఒకవేళ గుడ్ పర్సన్ అయితే ఆయన ఎందుకు అలా అంటున్నావు అని అయితే వాళ్ళతో ఎదిరేస్తాడు, అది వేరే మ్యాటరు. కానీ మిమ్మల్ని ఏడిపించినప్పుడు నవ్వుతూ ఉన్నాడు చూడండి, అలాంటి వాడి దగ్గర వితిన్ సెకండ్స్లో అటు నుంచి అటు మూవ్ అప్ అయిపోండి. అటు జోలికి వెళ్ళకండి. ఇంకా వేరే టాపిక్ ఏదన్నా అంటున్నారా? ఇది ఆగస్ట్ 15th కదా. సో ఈ నా కొడుకులు ఇలాగ ఆరణలు కొడుతూనే ఉంటారు. అవుట్డోర్లో అంటే ఇంతే, సైలెంట్గా వెళ్ళరు. పల్లెటూరులో కూడా ఇలాగ ఆరణలు కొడుతూ ఉంటారు. ఇదిలేండి, ఇప్పుడే స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాక, మనం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు ఈ రోజుల్లో. మాట్లాడే స్వేచ్ఛ లేదనడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో మాట్లాడుకున్నా ఏ స్ట్రైక్లని అని, ఒక వ్యక్తి ఇలా తప్పు చేసాడని నువ్వు చెప్పినా ఆ వీడియోని డిలీట్ చేసేస్తారు. యూట్యూబ్ కూడా గైడ్లైన్స్, ఎవడైతే డబ్బునోడు ఆ వీడియో మీద రిపోర్ట్ పెట్టి తీసేని డిలీట్ చేసాను అన్నాడో అది ఎత్తుక్కొని ఆడి ఫేవర్గా అయితే చేస్తారు. ఏదో విధంగా చేస్తారు. యూట్యూబ్ అంత తక్కువది కాదు, కానీ ఏదో విధంగానే చేస్తారు. కానీ స్వాతంత్రం అనేది మన దేశానికి ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవినీతి ఉంది, పేదరికం ఉంది, వైద్య సదుపాయాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అభివృద్ధి లేదు. నేను రీసెంట్గా పొద్దున గూగుల్లో సెర్చ్ చేశాను. బిఫోర్ 1947 అప్పుడు మన ఇండియన్ జీడిపి ఎంత ఉందని చూస్తే 2 lakhs crores ఉంది అప్పుడు. ఇప్పుడు 6 lakhs crores, ట్రిలియన్స్ అంటారు, 6 అంతే. అప్పటికి ఇప్పటికి పెద్ద వాళ్ళు ఏం చేశారంటే దోచుకొని ఇంగ్లాండ్ కాట్లకి, లండన్ కాట్లకి పట్టుకెళ్ళారు. కానీ ఇండియాలో ఇప్పుడు ఉన్న సంపద అంతా బిజినెస్ మ్యాన్సే దోచేసుకుంటున్నారు కదా. పేదోడు ఇంకా పేదోడుగానే ఉన్నాడు తప్పించి, ఆడు బిల్డింగుల్లో అపార్ట్మెంట్లో ఎవడో లేడు కదా. అడుక్కొనివాడు రోడ్ల మీద ఉన్నాడు తప్పించి, ఆడు అంబానీ ఇంటి పక్కన, కాలనీ పక్కన లేడు కదా. ఇంకెక్కడ వచ్చింది స్వతంత్రం? స్వతంత్రం అనేది ఎవరికి వచ్చింది తెలుసా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అండ్ మనం రూల్ చేసే ప్రజా పరిపాలకులు, రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళకి, వీళ్ళే బిజినెస్ మ్యాన్స్. వీళ్ళు స్వతంత్రం అంటే, స్వతంత్ర బతుకంటే వాళ్ళే. మనే కాదు, మన పేదరికం ఉన్నవాడు, మన మధ్యతరగతి వాడు ఎప్పుడూ అప్పులు చేసి బతకడానికే తప్పించి వేరే రకంగా అయితే జీవించలేరు.
ఇండిపెండెన్స్ డే మనకి ఇంకా రాలేదని నా ఉద్దేశం. ఆ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఉందనిపిస్తుంది నాకైతే. మన ఇండియన్స్ రూల్ చేసిన కాడి నుంచి మనకి ఇండిపెండెన్స్ డే అయితే లేదు. మాట్లాడే హక్కు లేదు, స్వేచ్ఛగా బతికే హక్కు లేదు, ఏదైనా ధైర్యంగా పోరాడే హక్కు కూడా మనకు లేదు. అన్నీ కోల్పోయాం. దీనికి రీజన్స్ ఏంటి? మనమే, వేరే వాళ్ళేం కాదు, మనమే. ఓటేస్తున్నాం, ఓటు హక్కు అంటున్నారు. ఇదేంటి మన వాల్యూ ఏదో బంగారం లాగా ఏదో అంటారు, అయ్యేమీ లేదు. ఒకళ్ళు దోచుకోండ్రని మనం ఒకడికి ఎంకరేజ్ చేస్తున్నాం, మమ్మల్ని దోచుకోండ్రని ఒకరిని ఎన్నుకుంటున్నాం. అదే ఓటు అంటే. ఓటు హక్కు అంటే అదే. ఇప్పుడు అదే పేదోళ్ళని ఎందుకు నిలబెట్టరు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆడి దగ్గర ఏముండదు కదా, ఆడు ఉన్నవాడు అయ్యే అవకాశాలు కూడా ఉండవు. ఎప్పుడు బలిసిన వాళ్ళే, బలిసిన వాళ్ళకే ఇలాంటి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు ఇవన్నీ వచ్చేది. మనలాంటి వాళ్ళకి కాదు. ఎప్పుడు గాంధీ తాత పోరాడాడు, నెహ్రూ గారు చేసింది రెవల్యూషన్ అనే చెప్పొచ్చు. వీడియోలో చిన్న అంతరాయం, మన వీడియో సైజ్ అయితే అయిపోయింది, అందు గురించి మళ్ళీ చేసిన. సో స్వతంత్రం అనేది ఎప్పుడైతే పేదవాడు స్వేచ్ఛగా బతికి కాళ్ళు ఎగరేసుకుంటూ తిరుగుతాడో, అంటే కూటికి లేకుండా కాదు రెండు ఏంటి పురుగు కూడా చూసారా, స్వతంత్రం అనగానే దాని పోరాటం చూపిస్తుంది నా మీద. ఎవడైతే పేదవాళ్ళుగా ఉండరు, అందరూ సరిసమానంగా ఇల్లు, విద్య, వైద్యం ఇవన్నీ నిక్కర్చిగా అందుతున్నాయో అప్పుడే స్వతంత్రం వచ్చినట్లు లెక్కండి నా దృష్టిలో అయితే. సో ఎలాగైనా అందరూ జరుపుకుంటారు కాబట్టి రేపు దేశభక్తి ఉండదు కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జరుపుకునే వాళ్ళకి అంతే, అలాంటి వాడికి అయితే ఏది ఉండదు అనుకోండి. నేను ఇంకా స్వతంత్రం పోరాట యోధుని ఏం కాదు, స్వతంత్రం ఇంకా రాలేదని నా అభిప్రాయం. ఎప్పుడైతే పేదవాడు తన ఉన్నత స్థాయికి చేరుకుంటాడో, అందరికీ ఉచిత వైద్యం, ఉచిత సదుపాయాలు, అదే తిండి, కూడు, గుడ్డ, నీరు ఇవన్నీ ఉంటాయో అప్పుడే నాకు దృష్టిలో ఒక కంట్రీ డెవలప్ అయినట్టు అంతే. సో వీడియోని ఎండ్ చేస్తున్నా, తప్పుగా ఏమి అనుకోకండి, ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డైలీ లైఫ్ స్టైల్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.